పాలనలో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీటీపీఎస్పై విచారణ జరిపిన జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదిక సమర్పించింది. అసెంబ్లీ చర్చించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పాలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్ రిపోర్టును మంత్రివర్గం ఆమోదించింది. బీటీపీఎస్ నిర్మాణంలో జరిగిన అవకతవకల్ని బయటపెట్టి బీఆర్ఎస్ బండారాన్ని బట్టబయలు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఇన్సైడ్ స్టోరీ. థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, కరెంటు కొనుగోళ్ల అంశంపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటల యుద్ధం జరుగుతోంది. ఈ విషయంలో కారు పార్టీ నేతలు ఒకటంటే తాము 4 అంటాం అన్నట్టుంది కాంగ్రెస్ వ్యవహారం. రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కమిషన్ల కోసమేనన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మాటల మంటలతో వింటర్లో కూల్గా ఉన్న వాతావరణం హై వోల్టేజ్ టెంపరేచర్లా పెరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బీటీపీఎస్ తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర నిర్మించిన ఈ ప్లాంట్ నిర్వహణపరమైన లోపాలతో వైట్ ఎలిఫెంట్గా తయారైంది. తెల్ల ఏనుగులా మారిన ఈ ప్రాజెక్టును ఏం చేయాలో అర్థమవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం తలబాదుకుంటోంది. బీఆర్ఎస్ పాలకులు కాలం చెల్లించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించి సర్కారుకు సమస్య అయ్యేలా చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. 1080 మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2015 మార్చి 28న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లు నిర్మాణం చేశారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తే సమస్యలు వస్తాయంటూ పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో 2 ఏళ్లు ఆలస్యమైంది. ఇక ఆ తర్వాత నిర్మించి 2020 డిసెంబర్లో జాతికి అంకితం చేశారు. కానీ సాంకేతిక సమస్యల సుడిగుండంలో చిక్కిన బీటీపీఎస్ నిర్మాణంలో చాలా లోపాలు బయటపడ్డాయి. కేసీఆర్ అవినీతికి పరాకాష్ఠగా ఈ ప్రాజెక్ట్ నిలిచిందని టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఆరోపించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ విచారణకు ఆదేశించారు. తొలుత జస్టిస్ నరసింహారెడ్డిని ఎంక్వైరీ చైర్మన్గా నియమించిన కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈయన మార్చాల్సి వచ్చింది. ఇక జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. న్యాయ విచారణలో కేసీఆర్ అవినీతి బండారం బయటపడింది. మీకిది మాకది అన్నట్టుగా క్విడ్ ప్రోకో జరిగిందని తేలింది. అవినీతికి బాటలు వేశారని ఆధారాలతో సహా బయటపడింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించి ఉత్తరాది కార్పొరేట్ కంపెనీ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని వెలుగు చూసింది. 7,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన బీటీపీఎస్ నిర్వహణ కోసం ఏటా 350 కోట్లు అదనపు భారం పడుతుంది. ప్లాంట్ జీవిత కాలం 25 ఏళ్లలో 9,000 కోట్లు అదనపు వ్యయం అవుతుందని నిపుణులు తేల్చారు. దీంతో ఇరకాటంలో పడిన బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వకపోతే తప్పును ఒప్పుకున్నట్లు అవుతుంది అని భావించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 50,000 కోట్ల విద్యుత్ కుంభకోణానికి తెరలేపింది అన్న మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్లో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం కమిషన్ల కోసమేనన్న హరీష్ రావు మాటలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందిగా మారాయి. మెగావాట్కు 12,23 లక్షల నిర్మాణ వ్యయం అవుతుందని ఎన్టీపీసీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెగావాట్ నిర్మాణ వ్యయం 14 కోట్లుగా డీపీఆర్ రెడీ చేశారన్నది మాజీ మంత్రి మాట. ఇది వాటాల కోసమే అన్నది హరీష్ రావు ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తుంది అన్న హరీష్ రావు ఆరోపణలు జనంలోకి వెళ్లడంతో సర్కార్కు కొత్త చెడ్డ పేరు వచ్చింది. కౌంటర్ ఇవ్వకపోతే నష్టమని భావించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన బీటీపీఎస్ను సాంకేతిక సమస్యల సుడిగుండంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇక రాజకీయాల్లో ఒకరు ఒకటంటే అవతలి వారు 4 అంటారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలను 90,000 కోట్ల అప్పుల్లో ముంచారు అన్న విషయాన్ని కాంగ్రెస్ మంత్రులు ప్రస్తావించారు. అవసరం లేకపోయినా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు పేరిట 1,000 కోట్ల ప్రజాధనం దోపిడీ చేశారని హరీష్ రావుకు మంత్రి తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో కాంగ్రెస్ పాలకుల మనసు కొంతవరకు కుదుటపడింది.
పనిలో పనిగా కాంగ్రెస్ నేతలు గతాన్ని తవ్వారు. విద్యుత్ కేంద్రాలు నిర్మించకుండా రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అన్నదాతలకు విద్యుత్ సరఫరా చేసేందుకు కొనుగోలు చేసిన విద్యుత్లోనూ ముడుపులు తీసుకున్నారని ఆరోపించి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీటీపీఎస్ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై శాసనసభలో చర్చించి మాజీ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.